ఎలాగో మన దేవుడిని ప్రశ్నించడం కానీ దానికి గర్వపడే స్థితిలోనే నా బిడ్డ ఈ లోకాన్ని విడిచిపడి వెళ్ళిపోయింది. మా కుటుంబం గురించి ప్రార్థించి ప్రైజ్ వారందరికీ కొన్ని మాటలు చెప్తారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో చేరవచ్చినటువంటి అందరూ కూడా వందనాలు తెలుస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి నా గురించి దైవ సేవకులు నాతో కలిసి పరిచయం చేసిన వారు ఎన్నో విధాలుగా చెబుతూ వచ్చారు. కానీ నేను దేవుని ఒకటే అడిగాను, ప్రభా నేను ఒక భయంకరమైనటువంటి పేదరిక స్థితిని దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోకి లేపాడు. అప్పుడే ఒక వాక్యం నన్ను ప్రేరేపిస్తూ వచ్చింది, పుచ్చుకుంటు కంటే ఇచ్చుట ధన్యం. ఎందుకంటే నా జీవితం ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు నా దగ్గర పెట్టుకొని వాటిని ఆచరించడానికి, వాటిని ఎంతవరకు ఆచరించాలి దానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. పక్క వారిని కూడా ప్రోత్సహించడానికి నేను చూస్తున్నాను. సరే, ఏదైనప్పుడు కూడా నా జీవితంలో భయంకరమైనటువంటి, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. నేను ఎందుకంటే పోలీస్ నా పేరు మా పాప బాగా చదివింది, మంచిగా ఉంది అనుకుంటూ వచ్చాను. కానీ థర్డ్ ఇయర్ అయిపోతున్న సమయంలో ఆమె మీద నాకు అధికమైనటువంటి ప్రేమ. అంటే ప్రతిరోజు నేను మనుగురు నుంచి పాల నుంచి మందు వెళ్ళేటప్పుడు మధ్యాహ్న సమయంలో గంట మాట్లాడుతున్నాను. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అమ్మ ఇలా ఉండాలి, అలా చేయాలి, ఈ ప్రాజెక్ట్ చేయి, ఆ ప్రాజెక్ట్ చేయి. గత లాస్ట్ డిసెంబర్ నుంచి ఈ యొక్క నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఏంటాడి ప్రత్యేకంగా అంతకుముందు నాకు ఫోన్ చేసేవాడు కాదు, ఎప్పుడో మాట్లాడేవాడు. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఫోన్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉండేది. కాదు అమ్మ, ఎక్కడైనా నీ యొక్క లైఫ్ని ఎక్కడ నువ్వు డివేట్ అవుతావేమో, నువ్వు ప్రార్థన చేసుకునే విషయంలో కానీ నీకున్న గోల్స్లో ఎక్కడైనా, అంటే నువ్వు నీ యొక్క చదువును ముగించుకునేటువంటి సమయంలో ఉన్నావు, ఎక్కడ డివేట్ చక్కగా చదువుకోవాలని మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి సర్వే జరిగినప్పుడు నాకేం అర్థం కాలేదు. రకరకాలుగా, అంటే ఫస్ట్ నేను ఏం చేసినానంటే నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన నాటుండి ఏ శ్రమ వచ్చినా, అంటే అది జ్వరం వచ్చినా, నా కుటుంబం అంటే మా కుటుంబం కాకుండా మా 8 మంది సంతానంలో ఎవరి పేరు ఆపద వస్తే నన్ను నిందించుకున్న ప్రభా, నా యొక్క యాత్రా జీవితంలో నీకు ఎక్కడైనా నేను ఐస్థితంగా బ్రతుకుతున్నానా? ఎందుకంటే కుటుంబం అంటే ఆనాడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వాక్యం చదివినప్పుడు కూడా ఇజ్రాయేలులో ఒక్కళ్ళ పాపం చేస్తే ఆ సమాజాన్ని అంతా దేవుడు శిక్షిస్తూ ఉండేవాడు. అందుకే దేవుని పిల్లల కుటుంబంలో వారు దేవునిలో నడిచేటప్పుడు ఒక్కలే పొరపాటు చేస్తే అది అట్లా నేను నాకుగా నమ్ముతూ ఉండేవాడిని. నా పాపకి ఇలా జరగానే వెంటనే నేను రకరకాలుగా ఆలోచించాను. అప్పుడు వెంటనే నాకు ఇప్పుడు కూడా శ్రమ కష్టం వచ్చినప్పుడు కూడా కీర్తనలు 94:19 వచ్చి జ్ఞాపకం చేసుకుంటాను. నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా మోషే రాసిన కీర్తనది ఎన్నో విషయాలు, అంటే అది పాజిటివ్ విషయాలు కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అది ఎన్ని మిస్టేక్స్ కూడా రకరకాలుగా బాగా ఎక్కువ భారం వచ్చింది. అప్పుడు ఒక మాట రాయపడి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నెమ్మది కలిగి చేస్తున్నది అనమాట. నీ గొప్ప ఆదరణ, ఈ గొప్ప ఆదరణ ఎవరిస్తారంటే వెంటనే స్తుతించాలనిపించింది. అందుకే ఆయనకి నామాలని కనికరం చూపెట్టండి, సమస్తమైనటువంటి ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఈ 3 మాటలు గుర్తుకొచ్చిన తర్వాత కొంచెం నేను ఆదరించబడ్డాను. ఆయన సమస్తమైనటువంటి ఆదరణ అనుగ్రహించే దేవుడు. అటు దేవుడు ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణానికి. ఎందుకంటే ఫస్ట్ 2 రోజులు చాలా కంప్లీట్గా డల్ అయిపోయాను. ఆ తర్వాత నా ప్రాణాన్ని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. చాలా బ్రదర్స్ ఫోన్ చేసి రకరకాలుగా చెప్తుంటూ కూడా దేవుని ప్రేమ ఇది కేవలం. తర్వాత నాకేమనిపించింది అంటే, నా పాప ప్రభు సన్నిధిలో, ఎందుకంటే ఈ పాపలో ఉండి ఎక్కడెక్కడో మిస్టేక్ చేసే బదులు దేవుడు ఆమె భవిష్యత్తులో ఇంకా తీర్చిదిద్దబోతున్నాడేమో, ముందుగా
మనకంటే అద్భుతమైనటువంటి పరలోక రాకని ఆమె అనుభవిస్తుంది అనేటువంటి సంతోషంతో హృదయంలో విచారం ఉన్నప్పుడు కూడా బయట, ఎందుకంటే ప్రభుత్వం ఆదరణ. అందుకని నేను ఎప్పుడు కూడా చాలా మంది నేను చెప్తూ ఉంటాను, దేవుని కలుగు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కాబట్టి అది నేను అనుభవించాలని దేవుడు నాకు తెలియపరచడం. ఎందుకంటే అలాంటి అనుభవం ఉండేటప్పుడు ఏం నేర్చుకోవాల్సి వస్తుందో నాకు బాగా ప్రాక్టికల్ కూడా నేర్పించాడు. ఎందుకంటే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అనుభవించాను వ్యక్తిగతంగా. నా యొక్క రక్తమాంసానికి గాయమైనప్పుడు ఆ పెయిన్ ఏంటో తెలిసింది. ఎన్నో బాధలు, పక్కవారి కుటుంబంలో ఎన్నో బాధలు పాలు పంచుకుంటూ వచ్చినాను. నా బాధ అంటే పరిపూర్ణంగా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నేను ముందుకు సాగిపోగలనటువంటి ఒక ధైర్యాన్ని. ఎందుకంటే ఇక పరిపూర్ణంగా నువ్వు నా సేవకు పనికి వస్తానటువంటి, ఎందుకంటే ఏ కష్టం వచ్చినా దేవుని పని విడిచిపెట్టినటువంటి నమ్మకము, దేవుని ఆదరణ మరి నా కుమార్తె ద్వారా దేవుడు ఇచ్చినాడు. ఎందుకంటే ఆమె ప్రభువులో ఉంది కాబట్టి ధైర్యం ఉంది. సరే లోకరీతిగా ఎన్నో, ఎందుకంటే ఒకప్పుడు వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకునేవాడిని. గత 2-3 years నుంచి నేను ప్రభు నా కుటుంబం ఎవరైనా అనుకోవచ్చు, వాక్యానుసారంగా బ్రతికితే చాలు, మనుషులకి ఇష్టానుసారంగా బతకూడదు, మనుషులు సంతోష పెట్టేగా బతకూడదు అని అంటే ఎన్నో ప్రాక్టికల్ గా తీరే నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఇలాంటి వస్తుంది. అంటే ఈ ప్రాక్టికల్ అంటే మరి ఇందాక చెప్పినట్టుగా మరి సాతానుడు మరి నరగొట్టడమా లేకపోతే పాపమా, ఎక్కడ బలహీనత ఏదైనప్పుడు కూడా ఏదైనా కావచ్చు, యథార్థతలో మనల్ని ప్రభు సేవలో ఒక సువర్ణంలో మార్చడానికి ప్రభు అనుమతించాలని నేను నమ్ముతూ దేవుడిని ఆయన మాటలతో ఆయన స్తుతిస్తూ నేను సమయాన్ని ముగిస్తున్నాను. మంచిది. మరి మౌనిక అలాగే చంద్రబాబు గారు కూడా ఎంతో ధైర్యంగా వారి సాక్ష్యాన్ని పంచుకున్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మరి రూపా సిస్టర్ గారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. ఆ బిడ్డ రక్త సంబంధికులు కాదు కానీ ఆత్మీయ సంబంధికులు. ఆదివారం నుంచి ఈ రోజు నేను సరిగ్గా నిద్ర కూడా పోలేదు, దాన్ని మర్చిపోలేకపోతున్నా. కాలేజీలో ఉన్నా నేను రాత్రి 12 గంటలు స్టేటస్ పెట్టగానే 12 గంటలు ఫస్ట్ చూసేది ఈ బిడ్డ. నన్ను చిన్నప్పుడు పుట్టినప్పుడు నుంచి నాకు తెలుసు. తను చిన్నప్పటి నుంచి నేను వెళ్ళేదాన్ని వాళ్ళ అమ్మమ్మ ఫ్రెండ్ని. అయితే వాళ్ళందరూ అమ్మమ్మ పిలువరా, నన్ను మాత్రం అమ్మమ్మ పిలవద్దు, నువ్వు నీ అక్కని రూపకాలి పిలువ చెప్పేదాన్ని. అయితే ఆ బిడ్డ ఇప్పుడు కూడా నాకు రాత్రి 11-12 మెసేజ్ చేసి, రూపక్క ఇందులో చాలా బాగున్నా, ఏదైనా ఊరు వెళ్ళేస్తే ఏ ఊరు వెళ్ళొచ్చావక్క అని ఎంత బాగా పలకరించారు. మనం ఒక విషయం చెప్తాను, మనం అందరం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. చనిపోయిన నిస్సీ జోస్లీ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం అందరం కూడా ఒకరోజు చనిపోవాల్సిన వాడు. బ్రతికున్నంత కాలం ఆ బిడ్డ దేవుడి కోసం నిలబడింది, గొప్ప సాక్ష్యం ఉంది. సెంచిబాబు తమ్ముడు కానీ మౌనిక కానీ దేవుడి కోసం నిలబడ్డారు. నాకే ఎందుకు జరిగిందని వాళ్ళు 100 సార్లు అనుకుని ఉంటారు. నాకే ఎందుకు జరగాలి, మాకే ఎందుకు జరగాలి, మా కుటుంబానికే ఎందుకు జరగాలని ఆ కుటుంబ సభ్యులు అందరూ, అమ్మమ్మ, తాతయ్య, చిన్నమ్మలు, బాబాయిలు, పెదనాళ్ళు అందరూ రోధిస్తున్నారు. నేను ఒక్క రక్త సంబంధంగానే కాకపోయినా ఆత్మీయ సంబంధురాలుగా నేను కూడా 4 రోజులు చదువు కూడా సరిగా తినట్లేదు. కాబట్టి ఎవరిస్తున్నారు, మనం ఒక చిట్టేసి ఆ ఫలం వస్తే అది 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 తీసుకొని ఆస్వాదించే లోపల ఎవరిని కొట్టేసి ఎంత బాధ అనిపిస్తుంది. అని ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఉంది. మనమందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ మనం అందరం వచ్చామంటే నేను వారి వివాహానికే వస్తాను అనుకున్నాను, కానీ ఇలా వస్తానని నేను అనుకోలేదు. ఉదయం 5:30 వాళ్ళ అమ్మమ్మ నాకు ఫోన్ చేసి చెప్పి,
రూపా విన్ను లేడు అంటే అసలు నాకైతే ఒకసేపు నా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అసలు నేను ఏం వింటున్నానో నాకు అసలు అర్థం కాలేదు. ఆ బిడ్డ ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉంది. మనమందరం ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. మనమందరం కూడా అక్కడికి వెళ్తాం. మనమందరం కూడా ఒకరోజు వాడు మనకన్నా ముందు వెళ్ళి పరలోక రాజ్యంలో పరలోక దూతల మధ్య ఆ బంగారు వీధుల్లో దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని సంతోషిస్తుంది ఆ బిడ్డ. మన బిడ్డ కోల్పోతే మనకు బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పైనుంచి వాడు వింటున్నాడు, రూపక్క నా గురించి మాట్లాడుతుంది, చాలా సంతోషిస్తాడు. మనమందరం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న చనిపోయిన నిస్సీ జోస్లిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మనం ఎవరైనా పర్మినెంట్ ఉంటాం ఈ లోకంలో, ఎవ్వరు ఉంటాం. కానీ బ్రతికినంత కాలం ఏదో తపన, ఏదో బతకాలన్న ఆశ ఎవరొస్తారు బిడ్డ. కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ఇద్దరిని ఎంత ఓదార్చలేము మనం. కాకపోతే వాళ్ళు సైతానికి చోటు ఇవ్వకుండా మీ సేవా జీవితంలో ఇంకా విశ్వాసంతో యోబు లాంటి గ్రంథంలో గొప్ప వాక్యం చెప్పారు ఇందాక బ్రదర్. నలిపివేశారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నలిపివేసింది ఈ సంఘటన. ఇంకా మీరు జీవితంలో మౌనిక చెంచుబాబు ఎక్కడున్నారు అంటే దేవుడిని మర్చిపోకుండా నాతో ఉన్నారు. సైతానికి మనం చోటు ఇవ్వకుండా, సైతాన్ని మనం చూసి ఎగతాళి చేసుకోకుండా లోకంగా మాట్లాడుకోండి. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇవన్నీ మనకు అనవసరం. ఏది దేవుని చిత్తం లేకుండా ఇది జరిగిందంటారా? ఆయనకి సమస్తము తెలుసు. ఆయన చూచుతున్న దేవుడు. ఆయనకి తెలియకుండా ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మన తలలో ఒక వెంటుగా తెల్లగా చేసుకోలేము, మన చేతిలో నల్లగా చేసుకోలేము. మన చేతిలో మరి ఏమీ లేదు. మన ప్రాణము, మన క్షణాలు, నిమిషాలు, గంటలు ఆయన చేతిలో క్లుప్తమై ఉన్నాయి. రావటం పోవటం మన చేతిలో లేదు. బ్రతికినంతకాలం ఎంత నీతిగా బ్రతికామా, ఎంత సాక్షిగా బ్రతికామా అనేదే ఇంపార్టెంట్. ఆ బిడ్డ బ్రతికిన 19 సంవత్సరాలు ఎంత సంతోషంగా, ఆనందంగా, మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని వాళ్ళు ఎంత బాధలో, ఎంత శోధనలో ఉన్నా ఆనందపరిచిన బిడ్డ నిస్సీ జోస్లిన్. ఆ బిడ్డ ఎక్కడున్నా కానీ ఆ బిడ్డ ఎప్పుడు మా జీవితాన్ని మేము బ్రతికున్నంత కాలం ఆ బిడ్డ మేము మర్చిపోలేదు. ఆ కుటుంబానికి నా ఫ్రెండ్ కుమారి దేవదాసు గారికి మనకి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, అనారోగ్యంతో ఉన్నారు అన్నయ్య కూడా. ఆ కుటుంబాలు ఈ శోధన వల్ల ఇంకా అనారోగ్యం గురి కాకుండా మా కుటుంబాలు, అన్నయ్య వాళ్ళ కుటుంబాలందరి గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని మరొకసారి చెప్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని గొప్పగా చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతవరకు చక్కని సాక్ష్యాలు, పాటలు మనం విన్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం. ఇంచుమించు మరి 4 గంటల ఆదరణ మీటింగ్. మొన్న భూస్థాపన 5:30 గంటలు. ఉద్యోగం వచ్చిన స్థుతి గుడికి, పుట్టిన స్థుతి గుడికి, గృహం కట్టుకున్న స్థుతి గుడికి, బిడ్డ